పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఒక పెద్ద బాధ్యతగా మారింది. ప్రపంచం మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి. పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా గానీ, టెక్నాలజీ గానీ, పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ మారదు. ఎన్ని టెక్నాలజీలు మారినా, ఎంత డెవలప్‌మెంట్ వచ్చినా దేవుని వాక్యము నిన్న, నేడు నిరంతరము గూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన వాక్కు గూడా ఏకరీతిగానే ఉంది. బైబిల్ చెప్తుంది సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. సో, ప్రేమతో పెంచాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా పెంచాలంటే ప్రేమతో పెంచాలి. అంటే పిల్లలకు డిసిప్లిన్ అవసరం. కానీ ప్రేమ లేకుండా డిసిప్లిన్ అనేది యూజ్‌లెస్ అన్నమాట. యేసు చిన్న పిల్లలను తన దగ్గరికి పిలిచాడు. వారిని తిరస్కరించలేదు. మనము గూడా పిల్లలను ప్రేమతో గైడ్ చేయాలి. వాళ్ళకి ప్రేమతో నేర్పించాలి. దేవుని మార్గంలో నడిపించాలి. అంటే స్పిరిచ్యువల్ ట్రైనింగ్. పిల్లలు చిన్నప్పుడే నేర్చుకుంటారు. ప్రార్థన, బైబిల్ చదవడం ఇవి చిన్న వయసులో నేర్పితే జీవితం మొత్తం గూడా వాళ్ళతో ఇవి ఉంటూ ఉంటాయన్నమాట. లైక్ మనమే ఒక ఉదాహరణగా ఉండాలి. బి అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. పిల్లలు మన మాటలు కాదు, మన జీవితం చూస్తారు. మనం ప్రార్థిస్తే ప్రార్థిస్తారు. వాళ్ళు గూడా నేర్చుకుంటారు. మనం కొట్టుకున్నామంటే వాళ్ళు కొట్టుకుంటారు. మనం దెబ్బలాడుకున్నామంటే వాళ్ళు దెబ్బలాడుకుంటారు. కాబట్టి బి బి అన్ ఎగ్జాంపుల్ అంటే మనమే ఒక ఉదాహరణగా వాళ్ళకుండాలి. మనం సత్యంగా ఉంటే వాళ్ళు గూడా అలానే ఉంటారు. తర్వాత పిల్లలకు సమయం ఇవ్వాలి. గివ్ టైమ్ అన్నమాట. పిల్లలతో సమయాన్ని గడపాలి. ఫోను గాదు. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళు మాట్లాడితే వినాలి. వాళ్ళ హృదయం అర్థం జేసుకోవాలి. ప్రార్థనలో కాపాడాలి పిల్లల్ని. ప్రార్థనలో పిల్లల్ని కాపాడాలి. పిల్లల కోసం ప్రార్థించాలి. దేవుని చేతిలో వారికి అప్పగించాలి. ప్రతి ఉదయం గూడా దేవుని చేతికి అప్పగించాలి. దేవుని దీవెనలతో వారిని దీవించాలి. ఎందుకంటే మనం చూసేది కొంచెం, దేవుడు చూసేది మొత్తం. కాబట్టి ఆయన చేతులకు అప్పగించాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలు దేవుని వరం. వాళ్ళను సరిగ్గా పెంచడం మన బాధ్యత. కీర్తనలు 127:3 పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ రోజు నుంచే మీ పిల్లలను దేవుని మార్గంలో నడిపించండి. ప్రేమతో, ప్రార్థనతో, మంచి ఉదాహరణలతో పిల్లలను పెంచాలి. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా ఉండి పిల్లలను సక్రమమైన మార్గంలో వారిని పెంచినట్లయితే వారు గూడా దైవభక్తి కలిగి తమ జీవితాలను ఆ విధంగా పెరగడానికి అవకాశం ఉంటది. కాబట్టి మీరు ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అన్నీ గూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా దైవభక్తి కలిగిన తల్లిదండ్రులుగా పిల్లల్ని గూడా ఆ విధంగా పెంచాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.